జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మా యొక్క ఛానల్లోకి స్వాగతం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన రాయలవారు. మరి మన తెలుగు నేల మీద దైవభక్తి ఉన్న పవర్ ఏంటో తెలుసా? ఈరోజు చూపించబోతున్నా. గురువారం వచ్చిందంటే చాలు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కొన్ని కోట్ల మంది అడుగులు సాయిబాబా గుడి వైపే ఎందుకు పడతాయి. ఒక్కసారి గుడిలోకి అడుగు పెడితే గుండెల్లోని భారం అంతా క్షణాల్లో ఎలా మాయమవుతుంది. ఈరోజు మన ఛానల్లో సాయిబాబా గురువారం మహత్యాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మంలో దేవుడి కంటే ముందే గురువుకి స్థానం ఇచ్చారు. గురువారానికి అధిపతి బృహస్పతి అంటే సద్గురువు. షిరిడిలో ఉన్న కాలంలో కూడా సాయిబాబా గురువారాన్ని ప్రత్యేకంగా భావించేవారు. అయితే ఈ రోజున చేసే ధ్యానం కానీ, భజన కానీ మరియు ప్రార్థనలు కానీ 1000 రెట్ల శక్తిని ఆధ్యాత్మికంగా ఇస్తాయన్నమాట. రాజాదిరాజ యోగిరాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. గురువారం ఉదయము కాగడ హారతి నుంచి రాత్రి షేజ్ హారతి వరకు ప్రతి క్షణం ఒక పవిత్రమైన తరంగం అన్నమాట. అయితే ధూపము, సువాసనలు మనసులోని ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివిటీ చిత్తు చేస్తుంటాయి. అయితే ద్వారకామయిలో బాబా స్వయంగా వండి పెట్టినట్టే గురువారం కూడా ఈ యొక్క మందిరంలో అంటే ఈ యొక్క సాయిబాబా మందిరంలో స్వీకరించే ప్రసాదం కూడా కడుపునే కాదు, మన ఆత్మను కూడా శుద్ధి చేసి తృప్తిపరుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అయితే ఈ యొక్క ఆలయం వచ్చేసి దిల్సుఖ్ అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లాలో దిల్సుఖ్ నగర్ అనే ప్రాంతంలో ఈ యొక్క షిరిడి సాయిబాబా సంస్థాన్ అనేసి ఒక ఆలయం అయితే ఉందన్నమాట. ఈ ఆలయానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో ఇక్కడ మేము వచ్చేటప్పటికి వర్షం బాగా పడుతుంది. ఆ వర్షంలో తడిచినా సరే ఇక్కడ స్వామివారి పల్లకిని ఊరేగింపు కూడా నీకు చూపించడం జరుగుతుందన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా అయితే ఊరేగిస్తున్నారు. వర్షం పడుతున్నా సరే వీళ్ళందరూ స్వామివారి ఊరేగింపు పల్లకిని అయితే తిప్పుతున్నారనమాట. సో అది నా అదృష్టం అనుకుంటా, ఎందుకంటే నేను రావడంతోనే అది స్టార్ట్ అయ్యింది పల్లకి. సో చూసినాను, దర్శించుకున్నాను, ఒక్కసారి టచ్ కూడా చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే దర్శనం అయితే చేసుకున్నా. మరి ఈ యొక్క బాబా అడిగింది 2 కాసులు మాత్రమే. మన జీవితానికి మార్చే మన జీవితాన్ని మార్చే 2 ఆయుధాలు ఏంటంటే, ఎగ్జాంపుల్ బాబా అడిగింది 2 కాసులు మాత్రమే. ఒకటి నిశ్చలమైన నమ్మకం అంటే శ్రద్ధ, రెండవది సబూరి అంటే సహనం. మన జీవితంలో ఈ 2 ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే చిట్కలో తీర్చేయచ్చు అనమాట. అయితే కానీ ఇలాంటివి జరగాలంటే గురువారం నాడు బాబా విగ్రహం ముందు ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే నేనున్నానుగా అనే ఒక గొంతు మీకు ఒక అంతరాత్మతో వినిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఒక మెడిటేషన్లో మంచిగా. సో భక్తితో రండి, భక్తితో వెళ్ళండి. అదేవిధంగా ఈ యొక్క గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్తే మీ కష్టాలు రాత్రికి రాత్రే మాయమైపోతాయి. ఏదో తెలియని ఆ కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనే కొండంత ధైర్యం మాత్రం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. నీ భారం ఆయనపై వేస్తే నిన్ను మోసే బాధ్యత కూడా ఆ యొక్క సాయినాథుడిదే. కాబట్టి మీకు తెలియదు లైక్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం సాయిరామ్ అనేసి రాయడం మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఒకవేళ వీలైతే నేను సాయినాథ మంత్రం చెప్పాను కదా, రాజాదిరాజ యోగిరాజ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనేది ఒక కామెంట్ అనమాట. అది చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది.
మళ్ళీ చెప్తున్నా, ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో దిల్సుఖ్ నగర్లో ఈ యొక్క ఆలయం అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రతి గురువారం నాడు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. చాలామంది బర్త్డే పార్టీలకైతే ఇక్కడ వచ్చేసి చాలామందికి అన్నదానం అయితే చేస్తూ ఉంటారన్నమాట. అక్కడ పులిహోర ప్యాకెట్లు ప్రసాద కౌంటర్లు అయితే ఉంటాయి. అక్కడ తీసుకొని అందరికీ ఇక్కడ ప్రసాదం అయితే పంచుతూ ఉంటారన్నమాట. కావాలంటే నేను చెప్పేది అబద్ధం అయితే ప్రతి గురువారం రోజు రండి, ఖచ్చితంగా జరుగుతుంది. చెప్పరుగా శ్రీ బాబా వారి ఆశీస్సులతో ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తూ మరికొన్ని వీడియోల కోసం అయితే నేను వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, లేదంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సేమ్ షిరిడీలో ఉన్నట్టే ఇక్కడ సాయిబాబా కూడా మనకు దర్శనం ఇస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ. ఇంతటితో నమస్కారం. అందరికీ జై